ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం, కానీ ఏ రోజైనా మోకాళ్ళ ప్రార్థన వద్ద దేవుని జీవ గ్రంథంలో నీ పేరు ఉండటానికి, నీ కుటుంబ పేరు ఉండటానికి ప్రాధేయపడ్డామా? దేవుణ్ణి అడిగామా? ఆ విధంగా ప్రార్థన చేశామా? ఒకసారి ఆలోచించండి మీరు. దేవుని జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఈ భక్తి వేస్ట్. ఇప్పుడు మోషే గురించి మనం చూస్తున్నాం, దైవజనులు. ఏలియా గురించి మనం చూస్తున్నాం, పేతురు గురించి చూస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ జీవితాలను చూసి మనం నేర్చుకుంటున్నాం పాఠాలు. మరి జీవ గ్రంథంలో, దేవుని గ్రంథంలో మన పేర్లు ఉండాలి. అది దేవుని గ్రంథం. అది ఏ గ్రంథము? దేవుని జీవ గ్రంథంలో. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఎవరైతే దేవుని ఎదుట పాపం చేస్తారో వారి పేర్లు జీవ గ్రంథంలో నుండి తుడిచిపెడతాడంట. ఒకవేళ మన పేర్లు ఉంటే దేవుని సందులో దేవుని ఎదుట పాపం చేస్తే ఆ పేర్లు తుడిపి పెట్టేస్తాడు. అక్కడ పేరు కనబడదు. అక్కడ ఎంత నెతికినా కనబడదు. దేవునికి స్తోత్రం కలనగా. అసలు మన పేర్లు ఉన్నాయో లేదో? ఉన్నాయంటారా? ఏమా డౌట్గా ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? నెట్ సెంటర్లో చూడాలా? ఎక్కడ కనపడదు. మార్కుల లిస్టులో మన పేరు లేకపోతే, 10th క్లాసులో అయితే ఇంకా ఏ చదువు దాంట్లో పేరు లేకపోతే వెంటనే ఊరే చేసుకుని లేకపోతే అక్కడికి వెళ్ళిపోతుంది. అది కాదు, అసలు ఈ తాత్కాలికంగా మన బ్రతుకు దినముల వరకే. కానీ యుగయుగాలు శాశ్వత కాలం ప్రభు సన్నిధిలో ఉండాలి. ఆ గ్రంథములో మన పేరు ఉందా లేదో ఒక్కసారి మీరు గుర్తెరగండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అయితే దాని కొరకు చక్కని మాట దైవజనుడు మోసే పలుకుతాడు. దాన్ని నేను ప్రభుకి సాదృశ్యం తీస్తాను. లాస్ట్లో నేను ఆ మాట మీకు చెప్తాను. అయితే పాస్టర్ అక్కడ ఒక మాట, చక్కని మాట ఉంది. కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకుండా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటి? ఈరోజు కుడికి తప్పిపోతున్నాం. వాళ్ళ మాటలని వీళ్ళ మాటలని, ఇతను పాడైపోతున్నాడు, ఈమె పాడైపోతుంది, అతని కుటుంబం ఆమె కుటుంబం పాడు చేసుకుంటున్నారు, కుడికి ఎడమకి తప్పిపోతున్నారు, ఊరికినే తొలగిపోతున్నారు, ఇంట్లో మాటలు ఎక్కట్లేదు, తల్లిదండ్రుల మాటలు ఎక్కట్లేదు, వాళ్ళ మాటలు గ్రహించట్లేదు ఎందుకు చెప్తున్నామని. వాళ్ళ ఇలా మాటలేని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు. తప్పిపోయిన కుమారుడు ఎవరి మాట ఎన్ని పాడు చేసుకున్నాడు చెప్పాలి? తండ్రి మాట అయినా, ఏ తల్లి అయినా తండ్రి అయినా 99% పిల్లల క్షేమం కొరకే చెప్తారు. దేవుని స్తోత్రం కలిగినగా. నేను 99% ఎందుకన్నానంటే ఎక్కడో కానీ ఉంటారు, ఎక్కడో 100కి 1 అన్నట్టుగా. ఇప్పుడు కుడికి ఎడమకి తొలగిపోకుండా దేవునికి భయపడి ఆయన కట్టడలను, ఆయన వాక్యాన్ని అనుసరించి నేర్చుకోవటానికి మనం చేయవలసిన గొప్ప పని ఏంటి తెలుసా? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, అది అతని యొద్ద ఉండవలెను. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక ఉండునట్లు దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకొనుటకు తాను బ్రతుకు దినములు యందు ఆ గ్రంథమును చదువుతూ ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందరి దగ్గర బైబిల్ ఉందా? మీరు చూడండి, బైబిల్ ఉందా? బైబిల్ లేకపోతే అంటే ఇన్ని సంవత్సరాలు అయినా బైబిల్ కొనుక్కోలేదంటే నాకు చెప్పండి, సాయంత్రానికి బైబిల్ తెస్తాను, డబ్బులు అవసరంలే. ఇంతకాలం బైబిల్ లేదంటే మనం వచ్చేది ఎక్కడికి వస్తున్నాం? మందిరానికి వచ్చేటప్పుడు ఏ ఆయుధం ఉండాలి? బైబిల్ ఉండాలి. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథము, ఏ గ్రంథము? పరిశుద్ధ దైవ గ్రంథము. నువ్వు కుడికి ఎడమకి తొలగిపోకుండా ఉండాలి. నీ సన్నిధిలో నీవు చేయవలసిందేంటి తెలుసా? ఆయన వాక్యాలను, ఆయన కట్టడలను, ఆయన శాసనాలను నువ్వు అనుసరిస్తూ దాని నేర్చుకోవటానికి నీ బ్రతికినంత కాలం నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలంట. అంటే దేవుని గ్రంథాన్ని చదవటం వల్ల నువ్వు కుడికి తప్పిపోవో, ఎడమకి తప్పిపోవో, నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకటం నేర్చుకోవాలో ఆత్మీయంగా, దైవికంగా ఆ పరిశుద్ధ గ్రంథం నీకు చెప్తుంది. ఆమేన్. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, కీర్తనలు అనుకుంటా, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు?
చెప్పాలి. దేని చేత? సెల్ ఫోన్ల చేత. సెల్ ఫోన్ల చేత వారి నడత శుద్ధి అవుద్దా? చెప్పరమ్మా. వస్త్రాల చేత శుద్ధి అవుద్దా? నువ్వు కొనిచ్చేనా వల్ల దానివల్ల శుద్ధి అవుద్దా? దేవుడి స్తోత్రం కల. కేవలం దేవుని వాక్యాన్ని బట్టి యవనస్తులే కావచ్చు, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, చిన్నలు పెద్దలు అందరూ కూడా వారి వారి నడతలను పరిశుద్ధపరచుకోగలుగుతారు. ఈరోజు నీ నడత మారిపోతుంది, నువ్వు తొలగిపోతున్నావు అంటే చెప్పాలి, నువ్వు దేవుని వాక్యం నువ్వు చదవట్లేదు, ఈ గ్రంథాన్ని చదవట్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఏంటండి అని అంటే, పరిశుద్ధ గ్రంథం నువ్వు చదివితే అది నీతో మాట్లాడుతుంది, అర్థంలాగా నిన్ను చూపిస్తుంది. ఇదిగో నువ్వు కుడికి తప్పిపోతున్నావు, ఎడమకి తప్పిపోతున్నావు, నీకు ఇచ్చిన ధర్మం ఏంటి తెలుసా? నీ భర్తకు నువ్వు భార్యగా ఉండాలి, నీ భార్యకు నువ్వు భర్తగా ఉండాలి, నీ పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా ఉండాలి, నీ అన్నదమ్ములు అక్కజలు అందరూ కలిసి దైవికంగా బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథం ఒక అర్థంలాగా నీకు చెప్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నీకు చదవట్లేదు, పరిశుద్ధ గ్రంథంలో చదవట్లేదు కాబట్టి ఆ బోధ నీకు పడట్లేదు. అది పడట్లేదు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు సెల్లలో చూసుకుని అలాగేలాగా నీ ఇష్టం వచ్చినట్టు తప్పిపోతున్నావు. నువ్వు త్రోవ తప్పిన గొర్రెల వలె తిరుగుతున్నావు. దేవుని గ్రంథం చదవటం వల్ల నీ బ్రతుకు దినములన్నీ చదవాలని ఉంది. ఏం చేయాలి? చదివంటే చదివి నేర్చుకోవాలంట. ఏం నేర్చుకోవాలంటే అలాగ చదివి నేర్చుకునేది ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞ ఏం చెప్తుంది, ఆయన శాసనం ఏం చెప్తుంది, ఆయన వాక్యం ఏం చెప్తుంది అని మనం నేర్చుకోగలిగితే కుడికి తప్పిపోము, చెప్పాలి, ఎడమకి తప్పిపోము. మరి ఈరోజు తప్పిపోతున్నావు అంటే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నావు కానీ దాన్ని చదవట్లేదు, దాన్ని అవలంబించట్లేదు. అంతే. అందరి చేతుల్లో బైబిల్ ఉంది కానీ చదవట్లే. చదివితేనే కదా మనకు అర్థమయ్యేది, ఆ అర్థమవుతేనే కదా వాక్యం మనకి బోధ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అద్దం ముందు మన ముఖం ఎలాగుందో చూపించినట్టుగా బైబిల్ అద్దానికి పోల్చాడు దేవుడు. ఆ బైబిల్ చదువుతుంటే మనలో ఉన్న అన్ని మచ్చలు డాగులన్నీ బయటపడతాయి. అప్పుడు సరి చేసుకోగలుగుతాం. ప్రభు నన్ను క్షమించండి, నేను ఎలాగుంటానని ఇంట్లోకి వెళ్ళి చిన్నగా మోకరించి ప్రార్థన చేసుకుంటావు. ఎవరున్నా లేకపోయినా ఇంట్లో నువ్వు తప్పిపోవు. ఒక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా తప్పిపోవు. ఈరోజు ఫ్రీడమ్ వచ్చేసింది, స్వేచ్ఛ వచ్చేసింది. ఏమొచ్చేసింది? నీ ఫ్రీడమ్కి నీ స్వేచ్ఛకి ఏముంది? ఇటు చూడండి అమ్మ, ఇంకా తలనొప్పుకుంది అందరికీ. దేవునామం అవమానపరుతున్నారా? దేవునామాన్ని పరిచేది ఎవరు? దేవునిగా గుర్తించలేని వారు దేవుని నామాన్ని అవమానపరుస్తారు. దేవుణ్ణి గుర్తెరిగిన వాడు, దేవునికి సాగిల పనుల వాడు, దేవుడిగా గుర్తెరిగిన వాడు, దైవ గ్రంథం చదివి భయపడి దేవునికి భయపడి బ్రతక కోరిన వాడు దేవుని పిల్లలు అవుతారు, దేవుని సంధిలోనే ఎదుగుతారు వాళ్ళు. అలాగే దేవుని గుర్తెరిగినవాడు, దేవునికి భయపడినవాడు దేవుని బిడ్డ కాదు. వాళ్ళ దేవుని పిల్లలు దేవుని అవమానపరిచిన వారు కదా. దేవుని పిల్లలని చెప్పుకొని అవమానపరుస్తున్నారు అంతే. దేవుని పిల్లలు ఎందుకు చేస్తారండి? ఏ పైన ఎడమకి ఎందుకు తప్పిపోతారో లేదు. ఒకవేళ పాస్టర్ గారండి సాతానో శోధిచ్చేస్తుంది, సాతానో ప్రేరేపిస్తుంది, సాతానోకు నిన్ను పడగొట్టాలని నిత్యము కూడా చెప్పాలి వీధుల్లో తిరుగుతుంది, నీ ఇంటి కిటికీలెక్కి తిరుగుతుంది, నిన్ను నీ పిల్లలని యవనస్తులందరిని పడగొట్టాలని. అవునా? మరి నువ్వు ఎంత పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్యాన్ని నీవు అవలంబించుకుని ఎంతగానో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కదా. మొదటగా మనం గుర్తెట్టుకోవాలి, ఈ పరిశుద్ధ గ్రంథము నువ్వు చదవటం వల్ల చెప్పాలి నువ్వు కుడికి ఎడమకి తప్పిపోకుండా ఆ గ్రంథం నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యం నిన్ను, అంతే కదా. దావీదు అంటాడు, నీ వాక్యం నన్ను ఇదే నా బాధల్లో, నీ వాక్యం నా పాదాలకు వెలుతురునిచ్చింది. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడవగలుగుతావు. ఆయన్ని చూసి చదవద్దు, ఏమని చూసి చదవద్దు. అక్క జడ బాగేసింది నేను కూడా ట్రై చేస్తానని వద్దు, అక్క చీర కొట్టి బాగా కొట్టి నేను కూడా ట్రై చేస్తానని వద్దు. అవి కాదు చదివేది. ఏం చదవాలి? బైబిల్ చదవాలి. బైబిల్లో ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు అవి మనం అన్వయించుకోగలిగితే, మీ పిల్లలకి చెప్తున్నారా, మీ కోడళ్ళకి చెప్తున్నారా, మీ కొడుకులకు చెప్తున్నారా? లేచినంటే ఏం చేయాలి? రాయ్ వాకులోడు టీ మీద పాలెట్టు. ఏంటి చెప్పండి అబ్బా. అది మీరే భయంకరంగా చూస్తుంటే నాకు బాగుంటాను. దేవుడి స్తోత్రం కలిగి లేచినంటే ఏం చెప్తున్నావు వాళ్ళకి? అంట్లు బయటాయి. అంతేగాని ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువా అని చెప్తున్నామా ఎప్పుడన్నా? కోడళ్ళకి పెద్దోళ్ళైనా ఎందుకే తెలుసా? వాళ్ళు బైబిల్ చదివి ప్రార్థన చేసుకుంటే ఏదో ఒక మాట వారు నా రోజు
తాకిది దాన్ని బట్టి ఆ రోజు ప్రయాణం, ఆ రోజు దినచర్య ముందుకెళ్తుంది. నువ్వు చెప్పక్కర్లే, 100 మాటలు పోద్దని ఎప్పుడు చెప్తున్నానండి అనక్కర్లే, బైబిల్ చదవమనండి అంతే, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పండి, బైబిల్ చదువా, ప్రార్థన చేసుకున్నావా అనాలి. వాళ్ళు ఇసుక్కున్నా కసుకున్నా రోజు బైబిల్ చదవమంటావు, ప్రార్థన చేసుకుంటావా అన్న పర్లే, వాళ్ళని ఏం చేస్తుండాలి, ఎదుగు తెలుసా, వాళ్ళని బాగు చేసేది ఏంటి, ఈ భయంకరమైన దినాల్లో, అంత్య దినాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ప్రార్థనల ద్వారా వాళ్ళు ఉంటేనే రేపు మనం ఉన్నా, లేకపోయినా వాళ్ళ జీవితాలు స్థిరంగా అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కాదు. ఇతరులని చెడగొట్టే విధంగా మన బ్రతుకులు ఉండవు. అందుకనే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చేస్తుంది, చదువుతూ ఉండాలి. చదవటం వల్ల మన కుడికి ఎడమకి తప్పిపోకుండా ఉంటాం. చదివేసే సుదిలేయాలా ఏమ్మా, చదువుతున్నారు నిజంగా, నాకు అంతా తెలిసింది పాస్టర్ గారు నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువమ్మా అంటే నేను 5 సార్లు చదివాను, నువ్వు ఎన్నిసార్లు చదివితే నేను 10 సార్లు అండి. ఎన్నిసార్లు చదివితే ఏం సుఖం, చదివిన దాన్ని ఆ బోధను అన్వయించుకోగలిగితే నీవే ఇతరులకు ఒక పరిశుద్ధ గ్రంథంగా కనబడతావు. అంతే కదండి. ఇదంతా నాలోకి ఎక్కిన తర్వాత నేనే ఒక పరిశుద్ధ గ్రంథంగా ఇతరులకు కనబడతాను. అమ్మో నిజంగా ఆమె ఎలా నేర్చుకుందో, ఎక్కడ నేర్చుకుందో, మరి ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ అని తెలియదు, కానీ అప్పటి నుంచి ఈవిడ చాలా పద్ధతులు అన్నీ మారి అనేటువంటి విధానంగా మనకు కనబడతాం. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మనమే వారికి పత్రికలు అంటాడు ఆయన, మనమే ఇతరులకు ఒక గ్రంథాల కింద. అందుకే నేను అన్నప్రాసన అయినా పుట్టినరోజు అయినా ఒక మాట చెప్తూ ఉంటాను, మనమే పిల్లలకి పాఠ్య పుస్తకాలుగా ఉండాలని అంటాను. అవునా, ఈ పాఠ్య పుస్తకంలో ఏముంది, ఇక్కడ ఏం కనబడుతుంది, పేరు డైరీలో, ఇక్కడ ఏం కనబడుతుంది, చదవండి అమ్మ. అమ్మ మీ అందరూ తెలుగొచ్చా, ఇది ఫెయిత్ వాక్ డైరీ, ఇంగ్లీషు, తెలుగులో అర్థం ఏంటి, విశ్వాసంతో నడవటం, అంతేనా. వాక్ అంటే నడవటం కదా, ఫెయిత్ అంటే విశ్వాసం, నమ్మకం. అంటే మన నడక ఎలా ఉండాలి, దీంట్లో ఫెయిత్ వాక్ డైరీ అంటే విశ్వాసంతో ఎలా నడవాలని రాసి ఉంది. ఇదంతా నేను చదవను అనుకోండి, నేనే విశ్వాసంతో నడవగలుగుతాను, నన్ను చూసిన వారందరూ కూడా విశ్వాసంతో నడవగలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ మీ చేతుల్లోని పరిశుద్ధ గ్రంథం మనం ఏం చేయాలి, బ్రతికి దినాలన్నీ చదవాలంట. నేను 10 సార్లు చదివేశానన్నా పక్కన పెట్టకూడదు, చదువుతూనే ఉండాలి. ప్రభు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రభు ఇంకా సరిచేస్తూనే ఉంటాడు, ఇంకేదో ఒకటి దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. చదివేశాను అన్నీ తెలిసిన అనుకోకూడదు. ఎప్పుడు చదువుతూ వల్ల మనం నేర్చుకోవటం వల్ల పరిశుద్ధ గ్రంథంలో మన కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకుండా మనం నిలబడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రెండో మాట ఏంటి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తామంట. దేని ద్వారా మన మార్గాలు వర్ధిల్లుతాయి, దేని ద్వారా మన ప్రవర్తన మనం చక్కగా ప్రవర్తించగలుగుతాం. ఏమ్మా ఇటు చూడండి, ఇంకా ఇక్కడ చూడండి, రెండో మాట చెప్తున్నా. మొదటి మాట ఏంటి, పరిశుద్ధ గ్రంథం బ్రతుకు దినములన్నీ చదవటం వల్ల బ్రతికినంతకాలం దేవుడు మనకు పాఠాలు నేర్పుతాడు, ఎలా నడవాలో నేర్పుతాడు. అలా నేర్పినప్పుడు కుడికి కానీ 10 మంది నిన్ను లాగినా, రోజు చెవిలో జోరెగల అనేక మంది సాతానుగాడిలాగా శోధించినా నువ్వు పడిపోవు. ఏం తెలుసా, వాక్యం ద్వారా నడిపించబడుతున్నావు కనుక. ఆమేన్. నీ హృదయంలో వాక్యం ఉంది కనుక, ఆ వాక్యం ద్వారా నువ్వు నేర్చుకుంటున్నావు కనుక సాతాను వచ్చి లాగిన అట్లాగిన నువ్వు పడిపోవు. వాక్యం లేదు కనుకనే, నువ్వు బైబిల్ చదవట్లేదు కనుకనే, ఆ బైబిల్లో చదివిన బోధ నీకు ఎక్కర్లేదు కనుకనే నువ్వు పడిపోతావు, ఎన్నిసార్లు పడిపోతావు. చెప్పరా, అంతేనా. దేవుని స్తోత్రం. ఇప్పుడు రెండోది, బైబిల్ చదువుతాం వల్ల మన కుడికి ఎడమకు తప్పిపోము. రెండో మాట ఏంటంటే, నువ్వు జాగ్రత్త పడాలంటండి. దేవరాత్రులు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గాలను వర్ధిల్ల చేసుకోగలుగుతావు, నువ్వు చక్కగా ప్రవర్తించగలుగుతావు. చక్కగా ప్రవర్తన ఎలాగొస్తుంది ఏమ్మా, చెప్పటం వల్ల వస్తుందా? మారాలి పాడనమ్మా.
నీ మనసే మారాలి. ఎప్పుడో రాయబడిన పాట ఇన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాం, ఇంకా ఇక్కడ కొంతమంది మారలేని వారు ఉన్నారు. పాట ఎప్పటి నుంచి పాడుతున్నాం? నా పుట్టక నుంచే పాట అది. అప్పటి నుంచి మారాలి మారాలి అంటున్నాం. మనం మారుతావా? మరి ఎలా మారుతాం? బైబిల్ చెప్తుంది, దేవరాత్రులు ఈ వాక్యాన్ని, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసిన ఎడల నీ మార్గాలు వర్ధిల్ల చేసుకోగలుగుతావు. నువ్వు చక్కగా ప్రవర్తించగలుగుతావు. చక్కగా అంటే ఎవడు చెప్పక్కర్లే, ఎవడు చెప్ప ఏమ్మాయి సరిగ్గా కళ్ళ దగ్గరేటు అడగో అని చెప్పక్కర్లే. ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వచ్చేద్ది. ఎలాగా చెప్పండమ్మా? పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయటం వల్ల. ఆ బైబిలే ఒక తండ్రిలాగా, తల్లిలాగా, ఒక యాజకుల్లాగా, ఒక నాయకుల్లాగా బోధ చేస్తుంది. ఏంటారు ఎవడో నేర్పలేదు ఏంటారు, ఇక్కడ ఇలా కూర్చుందా, ఇలా మాట్లాడుతుందా, వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అలాగుంటారేమో అని ఇంకొకరు చెప్పేటట్టు ఉండదు. దేవునికి స్తోత్రం కలనుగా. దేవారాత్రులు దేవుని వాక్యం ఏం చేయాలి? కానీ మన దేవారాత్రులు టైం లేదు. సీరియల్లోడికి టైం లేదు, అసలు టీవీలు మరి ఇంకా టైం అసలు లేదు. దేవుడు ఇంకా 24 గంటలు పెంచితే బాగుంటుంది అన్నట్టు ఉంది. రోజుకి ఇంకో 36 గంటలు పెంచాలి. రోజుకి ఎన్ని గంటలు? 36 గంటలు పెంచినా చాలు మనకి. హల్లెలూయా. కానీ దీనికంటే దేవారాత్రులు బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. అలాగా వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల, ధ్యానం చేయటం అంటే ఏంటి? అబ్జర్వేషన్ చేయాలి. చదివేసాను పచ్చారులు కాదు అక్కడ. దావీదు తర్వాత మాట ఏంటి? దావీదు ఎక్కడికి వెళ్ళినా సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు ఉంది. అంటే మనకు అర్థమైంది ఏంటి తెలుసా? ధ్యానించడం అంటే దాని అర్థం మీకు ఇంకా అవగాహన. అంటే దావీదు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడున్నా కానీ మంచి బుద్ధితో ఉండేవాడు అనేది గ్రహించాలి. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఖాళీగా ఉన్నప్పుడు ఏ సెల్ల చూసుకుని నొక్కుంటామో, టీవీ పెట్టుకుంటామో, కొంచెం పక్కకు కూర్చుంటాం, కొంచెం బియ్యంలో రాళ్ళు ఏరుతామో. ఖాళీ టైంలో ఏం చేయాలి? ధ్యానం చేయాలి. నిజం ఆలోచించాలి. ఒకవేళ మీకు డౌట్లు ఉన్నాయనుకోండి, పాస్టర్ గారు నేను పలానా అధ్యాయం చదివానండి, అది నేను చాలా ధ్యానం చేశాను, కొంచెం నాకు డౌట్లు ఉన్నాయండి అని నువ్వు అడిగితే మీ డౌట్లు నేనేం చేస్తాను? క్లియర్ చేయాలి. అప్పుడు నీకు అర్థమైపోద్ది. నాకు చదువుతాం రావట్లేదని ఉండకూడదు. అందుకనే దేవుని గ్రంథాన్ని చదువుతాం వల్ల కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు ఏంటంటే చదివితేనే తప్పిపోవండి. అంటే చదవటం వల్ల నువ్వేం నేర్చుకోగలుగుతావంటే మనం తొలగిపోకుండా ఉండేటట్లు జాగ్రత్త పడగలుగుతాం. రెండోది, దేవుని వాక్యాన్ని గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉండాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. చదవటం వేరు, ధ్యానం చేయటం వేరు. దేవునికి స్తోత్రం కలిగిన. ధ్యానం చేయటం వల్ల రెండో జరిగే మేలు ఏంటి తెలుసా? మన మార్గాలు వర్ధిల్లతాయి అంట. మనం వర్ధిల్లటానికి ప్రయత్నం చేయక్కర్లే. మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే చాలు. దేవరాత్రులు దాన్ని ధ్యానం చేయవాడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి ఎట్టువలే ఉంటారు. నీటి వారం నాటబడినది అంటే నీరంటే వాక్యం ద్వారా మీ కుటుంబం కట్టబడుతుంది. వాక్యం ద్వారా మీ కుటుంబం కట్టబడినప్పుడు మీ కుటుంబం ఎలాగుంటుంది చెప్పండమ్మా? రాబోయే మీ భవిష్యత్తులో అలాగే ఉండాలి. హల్లెలూయా. నీటి ద్వారా అంటే వాక్యం ద్వారా మీ కుటుంబాలు కట్టబడితే నీటి వారం నాటబడిన మొక్క ఎలా ఉంటుంది? పచ్చగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది అన్నాడు మొదటి కీర్తనలో. అంటే నీరంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నీ కుటుంబం కట్టబడితే నువ్వు ఎప్పుడు చూసినా తగిన కాలంలో మంచి ఫలాలనిచ్చి తండ్రి గర్వపడేటట్లు నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. వాక్యం బైబుల్ ఉంది కానీ నువ్వు దాన్ని ధ్యానం చేయలేకపోతున్నావు. ధ్యానం చేయటం వల్ల నీ మార్గాలు వర్ధిల్లుతాయి. ఆమేన్. రెండోది, నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. చక్కగా అంటే చక్కగా కూర్చో అంటావు. అంటే సరిగ్గా ఉంటుంది అన్నమాట మన ప్రవర్తన చూసి ఇంకొకటి నేర్చుకోగలుగుతాడు. నీ ప్రవర్తన బాగోలేదంటే చెప్పాలి, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయట్లే, వాక్యం నువ్వు ఏం నేర్చుకుంటలేదు. అందుకని నీ ప్రవర్తన మన చాలా నీ బతికేలా తగలాడింది అంటాం.
నీ జీవితమే ఇలాగ అయిపోయింది, ఏం చేస్తాం? ఏనాడు మొక్కుకున్నాను, ఏం చెప్పుకొని ఎవరికి చెప్పుకోను, నీ జీవితం తగలాడింది అంతే అని అంటాం. అంతే తగలాడింది నువ్వు అంటే సరిపోద్దా? లేదా తగలబెట్టేలా అంటే ఏంటి? మరి మార్గాలు ఎలా వర్ధిల్లుతాయి అన్నది నువ్వు అది చూడవా? అంటే అక్కడ వరకు ఆ శాపం మాట, కీడు మాట వరకే ఉంటావు, కానీ దానికి మేలేంటన్నది మనం చెప్పం. మన మార్గాలు వర్ధిల్లాలి, నీ ప్రవర్తన చక్కగా ఉండాలని అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా ధ్యానం చేసినప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు, ఆ మాట నువ్వు విన్నప్పుడు, దేవునికి భయపడినప్పుడు నువ్వు కుడికి తప్పిపోవో ఎడమకి తప్పిపోవు. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా కానీ. ఏసేపు చుట్టూ ఎవరైనా ఉన్నారా? అయినా సరే దేవుని వాక్యం గుర్తుకొచ్చింది. అయ్యో ఇంత ఘోరం నేను పాపం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. చాలామంది మనుషులు ఉన్నారా లేరా చూడు అనే ప్రయత్నం చేస్తారు. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, ఇంకొకరి దగ్గర తప్పించుకోవచ్చు, దేవుని దగ్గర మనము చెప్పనమ్మా ఆయనకి మరుగైనది ఏది లేదు. అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల నీ జీవితం వర్ధిల్లుతుంది. అంతేకాదు నీ జీవితం, నీ ప్రవర్తన చక్కగా ఉంటుందన్నమాట. చక్కగా నిజమండి, దేవుని సన్నిధి నమ్ముకున్న కంచి మా పిల్లలు చాలా కొంచెం మార్పు అంటారమ్మా. మా పిల్లల్లో కూడా కొంచెం మార్పు కనబడిందండి చర్చికి వచ్చిన కాడి నుంచి అని. బోధ చేయక్కర్లే, ఉదాహరణ చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను. అంటే ఏం కదా వాళ్ళని పొగడని, వాళ్ళని పొగడతక్క కాదు, కొంచెం అర్థమవటానికి చెప్తాను నేను ఏదైనా. అంతేగాని మీరు వేరే కదా గడుకోవద్దు. వెంకటకాల అమ్మ నాన్న చెప్పారా రేణుకకి ప్రార్థనకి వెళ్ళయ్యా, బైబిల్ చదివయ్యా, ప్రార్థనకి వెళ్ళయ్యా అని చెప్పారా? చెప్పరా. దేవుడే తట్టాడు. చెప్తున్నాను, మనం చెప్పినా చెప్పకపోయినా దేవుని వాక్యం చదవటం వల్ల ఆ వాక్యమే వాళ్ళకే బోధ చేద్దాం. ఒకవేళ మీ అమ్మను ఎదిరించావు, మీ నాన్న ఎదిరించావు, సరిగ్గా ఇదయ్యో, సరే నువ్వు వాళ్ళ మాట రెక్కలే చేయలే, తర్వాత నువ్వు బైబిల్ రోజు చదువుతుండు, చదివి ప్రార్థన చేసుకో, నీకు మనసు ఏమనిపిస్తుంది? బైబిల్లో మాట్లాడతామో ఏమనిపిస్తుంది? అమ్మో మా అమ్మని ఇలాగ అన్నాను అని నీలో నీవే బాధపడి, అమ్మ సారీ అమ్మ నేను ఇలాగ అన్నాను అని ఆ వాక్యం నీకు బోధ చేస్తుంది అన్నమాట. చదవటం వల్ల, దేవుని వాక్యం చదవటం వల్ల, మందిరానికి రావటం వల్ల ఎంతమంది చెడిపోయారు చెప్పండి. చెప్పండి అమ్మా. మరి చాలామంది మానే అన్నారు కదా, నిర్లక్ష్యంగా ఉంటున్నారు కదా. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా చేస్తారా? ఎవరన్నారు అలాగా? దేవుని మందిరానికి వెళ్ళటం గొప్ప కాదు, బైబిల్ పట్టుకోవటం గొప్ప కాదు. మందిరానికి రావటం వల్ల, దేవుని వాక్యం ధ్యానించడం వల్ల, దేవునికి భయపడటం వల్ల, దేవుని గుర్తెరగటం వల్ల, ఇటువంటి ఆ సాతానుగాడు శోధనలకు మనం లోబడకుండా గలుగుతాం మనం. హల్లెలూయా. బైబిల్ చదవాలి, ధ్యానం చేయాలి, మన మార్గాలు వర్ధిల్ల చేసుకోగలుగుతాం, మనం చక్కగా ప్రవర్తించగలుగుతాం. మనం చక్కగా దేవుని వాక్యాన్ని నడవనేర్చుకుంటే ఖచ్చితంగా మనం కుడికి ఎడమకి తొలగిపోకుండా ఉండగలుగుతాం. ఆమేన్. మూడో మాట ఏంటంటే యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఆ గ్రంథంలో రాయబడిన వాటంతటిని గైకొని మీ మనసు దృఢముగా చేసుకుని చాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఈ వాక్యం మీద మీ మనసు నిలుపుకోవాలంటండి. వాక్యం మీద ఏం పెట్టాలి? మనసు దృఢ పెట్టాలి. మీ మనసు ఎక్కడుంది? ఇటు వెళ్ళిపోయిందా? మనసు వెళ్ళిపోతే నువ్వు కూడా ఉండే ఎక్కువ, కళ్ళు మూసి లోపల నువ్వు కూడా వెళ్ళిపోతావు. ఎక్కడ మనసు ఎక్కడుంటే అక్కడికి. చాలామంది మనసులు వెళ్ళిపోతాయి, జాగ్రత్తగా పట్టుకోండి. నిజమే. మనసుని ఎవడన్నా ఆపుతాడా? మనసు కంట్రోల్ చేయగలుగుతాడా? మనసు ఎవడికన్నా తెలుస్తుందా? బాగానే ఉంటాం, ఎంత బాగానే ఉంటుంది పైకి, కానీ మనసు మట్టుకి ఎక్కడ ఉండదు. పనులన్నీ బాగానే ఉంటాయి, ప్రేమంతా బాగానే ఉంటుంది, కానీ మనసు ఎక్కడో ఉంది. ఏ నాటికైనా ఏ రోజుకైనా మనసు అక్కడికి మనసు వెళ్ళిపోయిందంటే నేను కూడా తప్పిపోయిన కుమారుడు మనసు ఎక్కడుంది?
స్నేహితులు చెప్పిన మాటలు రాత్రి మగలు అయ్యే ధ్యానం చేస్తున్నాడు. బైబిల్ ధ్యానం చేయట్లే. తండ్రి మాట తల్లి మాట ధ్యానం చేయట్లే. తల్లి మాట తండ్రి మాట ధ్యానం చేయగలిగితే కష్టపడి చదువుకోగలుగుతాడు. తన భవిష్యత్తు ఏంటో నిలబడగలుగుతాడు. తల్లిదండ్రుల కష్టాన్ని ఎరిగి వాళ్ళ మాటల మీద మనసు పెడితే, దేవుని వాక్యం మీద దైవ గ్రంథం మీద దేవుని మీద మనసు పెడితే, ఆ మనసు దృఢంగా నిలుపుకోగలిగితే ఎక్కడో మనసు ఎందుకు వెళ్తుంది? ఎక్కడెక్కడో వాళ్ళ మీద వీళ్ళ మీద ఆ పనుల మీద ఈ పనుల మీద మనసు ఎందుకు నిలబడుతుంది? అందుకని అన్నాడు దావీదు, నా ప్రాణమా జాగ్రత్త, నువ్వు ఏనాడు ఎప్పుడో చచ్చిపోవలసిన వాడు, ఏ రోజో నీ బ్రతుకు అంతరించిపోవలసినటువంటి పరిస్థితి. అయినా దేవుని మహాకృపను బట్టి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నిన్ను గుర్తెరిగాడు. చిన్నవాడువైన నిన్ను గుర్తెరిగాడు. గొర్రెల కాపరవైన నిన్ను గుర్తెరిగి ఈరోజు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాధికారిగా దేవుడు గుర్తింపునిచ్చాడు. జాగ్రత్త, నీ కపటములన్నీ లేకపోతే నీ సంకటములన్నీ తీర్చువాడు, నీ దోషములన్నీ కుదిర్చేవాడు, నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయగలిగిన దేవుడు. నా ప్రాణమా ఆయన చేసిన మేలులను మర్చిపోవద్దు, జాగ్రత్త అని తన మనసుని ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది చూడండి అమ్మా, ఎప్పటికప్పుడే తన మనసును జాగ్రత్త చేసుకున్నాడు, కంట్రోల్లో ఉంచుకున్నాడు. మరి మన మనసు కంట్రోల్లో ఉందా అమ్మా? మీ మనసులు కంట్రోల్ ఉన్నాయా? మీ మనసుల కంట్రోల్ ఉంటే దేవుడు మీకు ఏ ధర్మాన్ని ఇచ్చాడో ఆ ధర్మాన్ని నెరవేరుతారు చచ్చేదాకా, చనిపోయేదాకా. అవునా? అర్థమైంది నా మాట? దేవుని స్తోత్రం కలిగి. అది ఏ బంధమైనా, భార్య భర్తల బంధమైన, అన్న చెల్లెలైనా, అక్క చెల్లెలైనా, తల్లిదండ్రుల బంధమైనా దేవుడిచ్చిన బాధ్యత నెరవేరుతాం మనం. దేవుని స్తోత్రం కలిగిన. ఎప్పుడు మన మనస్సును దేవుని మీద, దేవుని వాక్యం మీద నిలుపుకుంటే, నీ మనసు దేవుని మీద లేనప్పుడు, దేవుని వాక్యం మీద లేనప్పుడు చెత్త చెదరం అంత మీద ఉంటుంది నీ మనసు. మందిరానికి రావో రానివ్వదు కూడా మనసు. వస్తే కూర్చోనివ్వదు. ఎందుకు తెలిసే? ఫ్రీడమ్ ఉండదు కదా. ఫ్రీడమ్ ఉంటుందా? దుష్టుడు ఆలోచన నడువుగా, పాపుల మార్గం నిలువుగా, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక. 3వ వచనం ఏంటి? 4వ వచనం నుంచి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టే పొట్టు వాళ్ళు ఉంటారు. పాపులు నీతిమంతుల సభలో పాపులు, నీతిమంతుల పరిశుద్ధుల సమూహంలో పాపులు ఉండలేరు. ఎప్పుడు వెళ్ళిపోదాం, ఎలా జారుకుందామని చూద్దాం. ఎందుకు తెలిసి నీ మనసంతా? కానీ పాటలేం పాడతాం? మనసంతా నీ కోసమే నా యేసే పాట ఏదో ఉంది కదా. కానీ ఇంకా ఉన్నాయి చాలా పాటలు. కానీ మనసు ఎక్కడుంది? ఎక్కడెక్కడో ఉంటుంది. ఇంక మీరు అర్థం చేసుకోవాలి. కానీ దేవుని వాక్యం మీద మనస్సు నిలుపుకోగలిగితే, దేవుని సన్నిధిలో దేవుని మీద మనస్సు నిలుపుకోగలిగితే, నీ మనసును దృఢపరచుకోగలిగితే ఎటువంటి సాతాను శోధనలకు లోబడకుండా, పడిపోకుండా నిలబడగలుగుతావు. అక్కడ చక్కని మాట, 3వ మాట. మొదటిది ఏంటి తెలుసా? దేవుని వాక్యం నువ్వు నీ బ్రతుకు దినాలన్నీ చదవటం నేర్చుకోవాలి. నడవ నేర్చుకుంటే కుడికి ఎడమకి తప్పిపోకుండా మనం ఉండగలుగుతాం. రెండోది, దేవారాత్రుల వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగితే నీ మార్గాలు వర్ధిల్లుతాయి. రెండోది, నీ ప్రవర్తన చక్కగా కనబడుతుంది. ఆటోమేటిక్గా వాక్యం ద్వారా నువ్వు సరి చేసుకుంటావు. దేవుని స్తోత్రం కలిగిన. దేవుడే చెప్పినట్టు ఉంటుంది నీకు. మూడోది, మన మనసు దేని మీద నిలుపుకోవాలి? వాక్యం మీద నిలుపుకోవాలి. అప్పుడే, లేకపోతే నువ్వు మనసు నిలుపుకోకపోతే కూర్చోలేవు. అటో కడిగేస్తావు, ఇటో కడిగేస్తావు, సెల్ల నొక్కుతావు, పుస్తకం రాసుకుంటావు, ఎక్కడో ఆలోచిస్తావు, బయటికి వెళ్తావు, మళ్ళీ ఎవడో పిలుతాడని వస్తావు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొట్టుకడికి వెళ్తావు. అంజలి ఏదో రాస్తుంది మన అంత చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు మన మనసు దేని మీద నిలుపుకోవాలి? వాక్యం మీద ఉందా? మీ పిల్లల మీద ఉందా మనసు? ఇంకా వేటి మీద ఉందా మీ మనసు? నీ మనసు దేవుని మీద నిలుపుకోకపోతే నీ మనసు తప్పించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. చాలా, ఒకటే కాదు. అందుకని మీ మనసును దేవుని మీద, వాక్యం మీద దృఢపరుచుకోవాలి, నిలుపుకోవాలి. అలాగుండగలిగితే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. చూడండి, రాజుల 2వ గ్రంథము 23వ వచనం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాలు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాలు.
ఆ, 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 ఉమ్, 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 ఆ. దేవునికి స్తోత్రం కలి. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చదివి తర్వాత ఇంకా 3వ వచనం. చూసారా, ఆ వాక్యాన్ని, దేవుని గ్రంథం గురించి మీకు చెప్తున్నాను. ఆ గ్రంథం ఏం చేస్తుందంటే చాలా మేలు కార్యాలు మీ జీవితంలో జరిగిస్తుంది. ఆమెన్. ఇప్పుడు గ్రంథం చదవటం వల్ల పాడైపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడని భూమి మీద ఉందా? ఏమో పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల ఇదైపోయాడని, ఇంకే నవలలో కానీ వేరే వేరే పుస్తకాలు చదివినోడు పాడైపోయిన వాడు ఉన్నాడు, సెల్ల చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథం చదివి పాడైన వాడు ఉన్నాడా? లేడు, ఎవరు లేరు. ఆడ పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల ఏం జరిగిద్దో ఆ పాయింట్ల కింద ఈరోజు మీకు అర్థం అవ్వాలి. దేవుని స్తోత్రం కలిగిన. 4వ మాట ఏంటంటే, అక్కడ వాక్యాన్ని, గ్రంథాన్ని విప్పి చదువుతుండగా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా వింటున్నారంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిన్ను బ్రతికించే మాట, నిన్ను రక్షించే మాట, నిన్ను నడిపించే మాట, నీ కుటుంబాలను కట్టే మాట, సరిచేసే మాట నువ్వు జాగ్రత్తగా వినాలి. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల కుటుంబాలు పాడు చేసే మాటలు జాగ్రత్తగా వినటం కాదు. చాలామంది అవి జాగ్రత్తగా వింటారు. దేవుని వాక్యం నీ కుటుంబాన్ని కడతాది, నీ కుటుంబాన్ని బ్రతికిస్తుంది, నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, నీ కుటుంబాన్ని సరిదిద్ది నడిపిస్తుంది ఆయన మార్గాల్లో. ఆ మాట జాగ్రత్తగా విన్నారంట. విన్న పక్కన, గోడ పక్కన రాజుగారు నిలబడి ఆ గ్రంథాన్ని ఇటు చూడాలి. ఇంకందరూ ఆ గ్రంథాన్ని చదువుతుండగా ప్రజలందరూ వింటున్నారు. ఆ వింటున్న సమయంలో రాజుగారు కూడా గోడ పక్కన, స్తంభం పక్కన నిలబడి ఆయన కూడా వింటూ ఏం చెప్తున్నాడంటే, చదవండి. యెహోవా మార్గమునందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను, ఆయన కట్టడలు, ఆయన వాక్యము, ఆయన శాసనములు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథంలో రాయబడిన నిబంధన సంబంధమైన మాటలను స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ, ఆమేన్, జనులందరూ సమ్మతించారంటండి. ఇప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు అమ్మా నీకు ఓకేనా? ఓకేనా అంటే ఏమనంటాం? వెనక్కి వెళ్ళిపోతావా? తీసుకున్నాక కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, మీ అమ్మ మానేమన్నా, బలహీనతోన్నా, చేలోకి వెళ్ళమన్నా, ఇంకేదైనా నువ్వు వెనక్కి వెళ్తావు ముందుకెళ్తావు అంటే, అస్సలు నా ఇంటి పేరేంటో నా పేరు నీకు తెలియదు, నేను అసలు ముందుకే వెళ్తాను కానీ వెనక్కి వెళ్ళన్న వాళ్ళందరూ తుస్సు అయిపోయారు ఈరోజు. ఎందుకు వచ్చిన ప్రమాణాలు అయ్యి? బాప్తిసం తీసుకున్నామంటే కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా నేను దేవుని సందులోనే కొనసాగుతాను కానీ పాస్టర్ గారు నేను వెనక్కి వెళ్ళను, ఏ సమస్యను దేవునితోనే ఉంటాను, నాకు బాప్తిసం ఏమంటే ప్రార్థన చేసి ఒప్పుకున్న తర్వాత, మనం ప్రమాణం చేసిన తర్వాత దేవునితోను, దేవుని దూతలతో పాటు నీటితో, దైవజనుల సమూహంతోనూ ప్రమాణం చేశాక మనం వాగ్దానం, నిబంధన చేసిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత బాప్తిసం తీసుకుంటారు. ఈరోజు ఏది ఏమైపోయిన వాగ్దానాలు, ఆ నిబంధనలో. ఇక రాజు అన్నాడు, దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు జనులందరూ జాగ్రత్తగా వింటున్నారంటండి. మీరు వింటున్నారా జాగ్రత్తగా? అమ్మా అయ్యో 4-5 జోకులు వేసామంటే ఇని జాగ్రత్తగా నవ్వుతావు, కడుపప్పుడో వచ్చి వెళ్ళలేక అసలు ఈరోజు ప్రార్థన అంటాం. కానీ ఇది వాకింగ్ చెప్తే పొడిచించు అట పొడి చేసినట్టు, రెచ్చగొట్టినట్టు ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏనండి, దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళందరూ జాగ్రత్తగా విన్నారంటండి. జాగ్రత్తగా వింటేనే కదా అర్థమయ్యేది. అమ్మా చెప్పరమ్మా, ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతాను, అమ్మ ఈరోజు వాక్యం ఏంటని అంటాను. ఇంటే కానీ మీరు చెప్తారు, వినగలేదంటే అమ్మ ఈరోజు వాక్యం ఏంటి, నేను బయటికి వెళ్ళి వచ్చాను, మనకి ఏమర్థమవుద్ది? సరే ఈరోజు వాక్యం ఏంటనుకో, ఉన్నా కానీ వినలేదు, బయటికి వెళ్ళి వచ్చిన ఒకటే, కూర్చున్నా ఇంటికాడ రానవలో అన్నట్టే విన్నారంట. విని వెంటనే రాజుగారు కూడా పక్కన స్తంభం దగ్గర నుండి విని ఏమన్నాడంటే, ఇదిగో ఈ కట్టడలు, ఏ కట్టడలు?
దేవుని వాక్యాన్ని, ఈ శాసనాలను, ఈ కట్టడలను మన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో గైకొనాలి. ఏం చేయాలి? ఎలా గైకొనాలి? పూర్ణ హృదయముతో గైకొనాలి. పైకి కాదు, పాస్టర్ గారిని బట్టు నిన్ను బట్టు కాదు. నిండు మనసుతో దేవుని వాక్యాన్ని గైకొనాలి. ఆ వాక్యాన్ని బట్టి ఆ వాక్యంలో స్థిరపడాలి. దేవుని స్తోత్రం కలుగా. స్థిరపడి సమ్మతించాలి. ఓకే, మేము సమ్మతించాం, మాకు ఓకే, నిబంధన చేస్తున్నాం, వాక్యంలో మేము గైకొంటాం. రెండోది స్థిరపడతాం. మూడోదిగా సమ్మతిస్తున్నాం మేము. ఎప్పుడు తెలుసా? ఈ గ్రంథంలో రాయబడిన మాటలు నువ్వు గైకొన్నప్పుడు, రెండోది నువ్వు ఆ వాక్యాన్ని బట్టి నువ్వు స్థిరపరచబడినప్పుడు నీ కుటుంబం కూడా పచ్చగా స్థిరపరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకే నాలుగో మాట మీకు చెప్పాను. మొదటిది ఏంటి? దేవుని వాక్య గ్రంథంలో చదవటం వల్ల, బ్రతుకు దినములన్నీ నేర్చుకోవటం వల్ల కుడికి ఎడమకి తప్పిపోకుండా ఉండగలుగుతాం. రెండోది ఏంటి? దేవారాత్రుల వాక్యాన్ని ధ్యానించడం వల్ల మన మార్గాలను వర్ధిల్ల చేసుకోగలుగుతాం, మనం చక్కగా ప్రవర్తించగలుగుతాం. మూడోది ఏంటి? మన మనసు దేవుని వాక్యం మీద, దేవుని సన్నిధి మీద నిలుపుకోగలిగితే, దృఢపరచుకోగలిగితే ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము చెప్పాలి, తప్పిపోము. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే ఆ వాక్యాన్ని గైకొని స్థిరపరచబడాలి. ఆ వాక్యాలు సమ్మతించాలి. ఓకే, మేము సమ్మతిస్తున్న ఇలా నడవటానికని మనం సమ్మతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చివరి మాటగా చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు గ్రంథమునందు దాఖలైన వారెవరు? వారు తప్పించుకుంటారంట. ఈ గ్రంథములో ఎవరి పేర్లు అయితే దాఖలవుతాయో, దాఖలాలంటే ఏంటి? వ్రాయబడతాయో వారి పేర్లు. అమ్మ నీ పేరు లేదమ్మా అంటే ఏం చేయాలి? అక్కడ ఉంటే ఇంకా ప్రయోజనమా? వెళ్ళిపోతామే. కానీ దేవుని జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడతాయో వారు రాబోయే ఉగ్రతలో, రాబోయే అగ్నిగుండంలో నుంచి తప్పించబడతారని దేవుడే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు జయించిన వాడు తెల్లని వస్త్రం జయించుకుంటాడు, జీవ గ్రంథంలో వారి పేరు తుడిచి పెట్టబడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. జయించేవాడంట దేవుని జీవ గ్రంథంలో వాళ్ళ పేరు తుడిచి పెట్టడంట దేవుడు. మీ పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ఎప్పుడు? జయించిన వాడికి. జయించిన వాడు తెల్లని వస్త్రాలు అంటే ఈ తెల్లని వస్త్రాలు కాదు. ప్రతి సాతాను శోధనలను, ప్రతి సాధారణ సిక్కులను, అపవాది పెట్టే పాప క్రియల్లో నుండి ఎప్పుడైతే మనం జయిస్తామో ఆ జయించిన వాడు దేవుని జీవ గ్రంథాల పేర్లు ఎప్పుడు స్థిరంగా ఉంటాయని ప్రభు మాట్లాడుతున్నాడు. మన పేర్లు తుడిపి పెట్టకుండా ఉండాలంటే, మన పేర్లు స్థిరంగా ఉండాలంటే జీవ గ్రంథంలో మనం ప్రతి సాతాను శోధనలను ఏం చేయాలి? చెప్పాలమ్మా, జయించాలి. దేవుని జయించాలంటే వాక్యాన్ని చదవాలి. చదవాలంటే వాక్యాన్ని చదవాలి. చదువుతూ గైకొనాలి, ధ్యానం చేయాలి, గైకొనాలి, వాక్యానికి లోబడాలి, వాక్యం మీద మనసు నిలుపుకోవాలి. దేవుని మీద భయపడుతూ దేవుని వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, ప్రతి శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు జయించగలుగుతావు. మీ పేర్లు స్థిరంగా జీవగ్రంథంలో నిలుపుతాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన పేర్లు రాయబడ్డాయా లేదో ఒక్కసారి. రెండోది, పేర్లు రాయబడితే దేవుడు తుడిచిపెట్టేస్తాడా లేకపోతే స్థిరంగా ఉంచుతాడా అన్నది గమనించాలి. ఇప్పుడు ఆ సమస్య ఏముండదు. దేవుడు పేరు తీసేయాలంటే తీసేయచ్చు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక పాస్టర్ గారు ఏంటి జీవగ్రంథం ఉందా, పరలోకం ఉందా, నరకం ఉందా అంటే ఇంకెవడేం చెప్పడాక. తోమా వేలు పెట్టి అయితే అంటాడక, ఏ గాయాల్లో వేలు పెట్టి అంటాడక, అంతే. నేను నమ్మను అన్నాడు, వేలు పెట్టి చూడు అన్నాడు, అంతే. తోమాల వల్ల అవిశ్వాసం ఉండొద్దు. జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడాలి. వ్రాయబడితే దేవునికి స్తోత్రం. వ్రాయబడితే తుడిపి పెట్టకుండా నీ పేరు జీవగ్రంథంలో స్థిరంగా ఉంటే ఇంకా దేవునికి స్తోత్రం కలుగాక. ఒక మాట, బలమైన మాట అంటాడు మోషే. నిర్గమకాండం 32 అధ్యాయం 32 వచనం.
32 నిర్గమాకాండం. ఇటు చూసారా మోషే ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడో, గొప్ప మాట. ఇటు చూడండి ముగింపులోకి వచ్చాను. దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు, దేవుడు పిలుచుకున్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు మాట వినకుండా, దేవుడు మాటకు లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. ఎవరో చెప్పండమ్మా, ఎవరాలో? ఇశ్రాయేలు ప్రజలు ఎవరో? ఇప్పుడు ఎవడో బయట ఓడిపోతే నేను బాగా పట్టించుకుంటానా? నా బిడ్డ చెడిపోతుంటే నేను 1-10 సార్లు అన్ని లైన్లో పెడతా చూస్తా, బాధపడతా. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు, దేవుడు పిల్లలు దేవుడు ఎన్నో కార్యాలు చేసి వారిని విడిపించి నడిపించి అనేకమైన మేలులు చేస్తే, కని పెంచి పోషించి అన్నీ సమకూరిస్తే ఈరోజు ఏమయ్యారో ఎదిగి చెప్పాలే, తల్లిని తండ్రిని దుఃఖపెట్టి వారిని తన్నేటట్టుగా ఉన్నారు. అలా దేవుడు ఆ విధంగా వారందరినీ తన పిల్లలను చూశాడు, ప్రేమించాడు, పోషించాడు, క్షేమాన్ని ఇచ్చాడు, నడిపించాడు, విడిపించాడు, అనేకమైనలు చేసి కని పెంచి పోషిస్తుంటే వారి ఇష్టానుసారంగా త్రోవ తప్పిన గొర్రెల వల్ల వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, తిరుగుతున్నారు అంటండి. వాళ్ళు తిరుగుతుంటుంటే దేవుడు ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పాలి మాట. మీరు ఎన్నిసార్లు చెప్పిన ఏం చేస్తారు? చితక బాధేస్తారండి. అయినా సరే అలాగొన్నారు, బాధేస్తారు, అయినా సరే అలాగొన్నారు. వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు, కేసులు పెట్టారు, అయినా సరే అలాగొన్నారు. ఏం చేస్తారు చివరికి? చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఏం చెప్పాను నేను? ఎన్నప్పుడు కొడతావు, కేజీలు ఆడతావు, వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్తా, అయినా సరే ఉండవు. ఏం చేస్తావు చివరికి? చెప్పరమ్మా. వదిలేస్తామంటే వెళ్ళిపోరా, అనాథగాని కాదు. ఇక వాడు ఎలా చేస్తాడో, ఎలా పోతాడో పోనీ, ఇక నేను పట్టించుకున్నాము. ఇక దేవుడే మార్చాలంటారు. అవునా కదా? దేవుడు అలాగ ఎన్ని కార్యాలు చేసినా సరే ఇశ్రాయేలు ప్రజలు ఎవరో తెలుసు? దేవుని పిల్లలు, దేవుడు పిలిచిన పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. వాళ్ళు పాడైపోవటం, దేవుని పిల్లలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళు అలా ప్రవర్తన బాగోకపోవటం వల్ల దేవుడు ఏం చేస్తే తెలుసు? కోపం వచ్చింది. దేవుని కోపాన్ని రేపుతున్నారు. దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ ప్రజలందరిపై నేను సహించాను, ఓర్చుకున్నాను, అయినా సరే వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు గద్దించిన లోబడట్లేదు. వాళ్ళ ప్రవర్తన మార్చుకోవటం లేదు. వాళ్ళు ఇక నిన్న కోపం నా ఉగ్రత వాళ్ళ మీదకి రప్పిస్తున్నాను, వాళ్ళని శపించబోతున్నాను, వాళ్ళందరిని నిన్న అగ్నితో కాల్చివేయబోతున్నాను, వాళ్ళందరిని నిన్న చంపబోతున్నానని దేవుడు నిర్ణయం తీసుకునే లోపల మోసే అడ్డుపడి నిలబడ్డాడు అంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మోసే నిలబడి చదవండి. అయ్యో దేవా, నీ ఉగ్రతను నీ పిల్లలపైకి రానివ్వద్దు, నీ శాపం, నీ ఉగ్రత, అయ్యా నీ మరణం వాళ్ళ మీదకి రానివ్వద్దు. అయ్యో అని తర్వాత మాట ఏంటి? నీ వారి పాపములను ఒకవేళ పరిహరిస్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ అలా పాపాలను పరిహరించకపోతే, ఒకవేళ వాళ్ళ పాపాలు పరిహరించకపోతే ఇదిగో నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచిపెట్టేమన్నాడు అంటండి. తుడిచిపెట్టేమని బతిమలాడుకున్నాడు అంటండి. దేవుని ప్రజలకి, దేవునికి అడ్డుగా నిలబడ్డాడు. దేవుని ఉగ్రత తన పిల్లల మీదకి రాకుండా, దేవుని శాపం, మరణము ప్రజల మీదకి రాకుండా వాళ్ళు ఎన్ని పాపాలు చెప్పినారు. రే బావా, నేను చెప్పాను కదరా, నెత్తు నెవరు కొట్టుకున్నాను కదరా, ఆ రోజు వెళ్ళొద్దన్నాను, భరించు, శిక్ష భరించు, తంబాంకేసి కొడతారు, కొట్టించుకో, జురుమానేత వేయించుకో, నేను చెప్పాను నెత్తు నెవరు కొట్టుకున్నాను అని మోసే అనలేదండి. బతిమలాడుకున్నాడు. అయ్యా వాళ్ళు పాపం చేస్తే చేశారు అని చేయమని కదా దాని అర్థం. కానీ ఒకవేళ వాళ్ళ పాపాలను పరిహరిస్తే పర్లేదు, పరిహరించకపోతే నీ ఉగ్రత, నీ శాపం వాళ్ళ మీదకి రానివద్దాయి అని ఆయన ఉగ్రతకును ఆయన శాపం ప్రజల మీదకి రానివ్వకుండా ఈయన అడ్డుగా నిలబడ్డాడంటండి. ఒకవేళ అలా వస్తే
అలా త్రోవ తప్పిన వాళ్ళు ఇష్టాసారంగా బ్రతుకుతున్నారు. ఎన్నిసార్లు ప్రార్థనలు పెట్టినా, ఎన్నిసార్లు వాక్యాలన్నా అలాగే నిర్లక్ష్యంగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు. ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది, ఖర్చు అంతా వ్యర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాల నుండి వాక్యం విత్తబడుతున్నా కానీ వారు లోబడని ప్రజలుగా ఉన్నారు. నీ ఉగ్రత, నీ శాపం వాళ్ళ పిల్లల మీద, కుటుంబం మీదకి రప్పించు అని అన్నా సరే ప్రభువా, అలా రప్పించగలిగితే మొదటగా నీ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసేయి అన్నాడు. హల్లెలూయా. మీరు రాకపోయినా ప్రార్థనకి మేమే జవాబు చెప్పాలి, మీరు అలిగినా మేమే జవాబు చెప్పాలి, మీరు మందిరానికి రాకపోయినా, ప్రార్థన చేయకపోయినా దేవునికి మేమే జవాబు చెప్పాలి రేపు తీర్పులో. ఎందుకంటే మీకును ఆయనకి ప్రతినిధులుగా ఉన్నాం కనుక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు త్రోవ తప్పిన గొర్రెల వాళ్ళు ఇష్టంగా మీ ప్రవర్తన మారకపోయినా, లోబడకపోయినా సరే, ప్రభువా నీ బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆలయాలు చేపిస్తారు, ఆలయాలు అంటారు కానీ దైవజనుడు చేపిస్తాడా? నిజంగా ఎంత కోపం వచ్చి నువ్వు చేపిస్తాడా? చెప్పరమ్మా. ఇంకా నీ ఇంటికి వచ్చి నీకు అన్ని తిని, నువ్వు అన్ని చీరలు పెట్టి, నీ పొయ్యిలో వెలిగించి పాలు పొంగిచ్చిన వాళ్ళే నిన్ను చెప్పించి వెళ్తారేమో. నిజం. మనసులో చేపించవచ్చు, బయట చేపించవచ్చు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కానీ అప్పుడు బుద్ధి కాదు. అప్పుడు బుద్ధి అయితే పచ్చి చీరలు పెట్టింది, ఇప్పుడేమో అసలు జాకెట్ బొక్కే పెట్టిద్ది అంట. హల్లెలూయా. కానీ దైవజనుడు, అమ్మ ఏమవుతులే, ధైర్యంగా ఉండండి, పిల్లోడే తెలుసుకుంటాడు. అమ్మ సరే ఏమవుతులే అమ్మ, ఇవ్వకపోయారా, సరేలే మీరు బాగలేదా, పర్వాలేదు, ప్రార్థన చేద్దాం అని మీ దుఃఖాన్ని బట్టి దైవజనుడు దుఃఖపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. మీరు సంతోషిస్తే దేవుని బట్టి ప్రభు వాళ్ళ జీవితంలో మేలు చేసినందుకు నీ స్తోత్రాలను సంతోషపడి ప్రార్థన చేస్తాడు. మోషే కూడా అలాగే నిలబడ్డాడు. అయ్యా వాళ్ళ తెలుసో తేలికేమని చేశారేమో, నీ ఉగ్రత రానివద్దయ్యా అని అడ్డుపడ్డాడు. ఒకవేళ వస్తే నా పేరు ముందు నీ జీవగ్రంథంలో తీసేయమన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? మన పాప, శాప, అపరాధముల వ్యసనాలు అన్నీ కూడా ఆయన మీద భరించుకున్నాడు ఆయన. ఆ రోజే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని పిల్లలు శాప ఉగ్రతను ఆపటానికి మోసే ఏ విధంగా అడ్డుపడి అలా నిలబడ్డాడో, ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ప్రజలందరి కొరకు, నా పాపములు, వ్యసనముల కొరకు, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మన పాపములు, శాపములు ఆయన మీద మోపబడి మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి ఆయన శరీరం నాగట చాలా వల్ల దున్నబడి, కాళ్ళలో చేతుల్లో మేకులు దింపబడి, బల్లుతో గుండులో పడవబడి ఆఖరి రక్తం బట్టు వరకు కాల్చి తన రక్తముతో మనల్ని పరిశుద్ధపరిచి విమోచించి మనల్ని పరిశుద్ధ యాజక సమూహంగా దేవుడు నిలబెట్టాడు ఆయన. అయ్యా నీ ప్రజలు తెలుసో తెలియకో నీ పిల్లలు, అయ్యా పిల్లలు చేశారు, ఈరోజు క్షమించు, ఇప్పుడైనా క్షమించయ్యా, ఈ సంవత్సరానికైనా ఉండనిమ్మయ్యా అని మన పాపములు, మన శాపములు బట్టి మనకి శిక్ష రావాల్సింది పోయి మన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి రావాల్సిన ఉగ్రతను ఆపటానికి మోసే ఏ విధంగా అయితే మొదటి మోసే ఆ విధంగా ఆపగలిగితే, కడపటి మోసే అని యేసుక్రీస్తు ప్రభువు ఈరోజు మన పాపములు, శాపములు బట్టి మనం శిక్షించవలసిన మన శిక్ష అంతా ఆయన. మనం పాపం చేస్తాం, మనం అపరాధం చేస్తాం, మనం అసూయతో, స్వార్థంతో ఉంటాం, మనం కోపంతో ఉంటాం, కానీ శిక్ష ఏమో ఆయన. హల్లెలూయా. అందుకని దేవుని సందులో, ప్రభు సందులో ఈ గ్రంథములో ఉన్న ప్రతి వాక్యాన్ని చదివి దాన్ని అన్వయించుకుని ధ్యానం చేస్తూ మన మార్గాలను వర్ధలు చేసుకోగలిగితే, మనం చక్కగా ప్రవర్తించగలిగితే, మనం కుడికి ఎడమకు తొలిపోకుండా దేవుని వాక్యాన్ని దినదినము బ్రతుకు దినము చదవ నేర్చుకోగలిగితే, ఆ వాక్యం మీద, దేవుని సన్నిధిలో దేవుని మీద మనం మనసు నిలుపుకోగలిగితే, ప్రతి శోధనను మనం జయించగలిగితే జీవ గ్రంథంలో మన పేరు స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకని అన్నాడు, మన పేర్లు అన్నాడు మోసే, నా పేరు ఒకవేళ తుడిచిపెట్టి ఒకవేళ నీ ఉగ్రత వస్తే అన్నాడు. ఈరోజు మన పేర్లు జీవగ్రంథంలో స్థిరంగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రభు సందులు, ప్రభువా నా కుటుంబం, నా పేరు నీ గ్రంథంలో రచించయ్యా అని ఆ విధమైన ప్రవర్తన కలిగి మనం జీవిద్దాం. దేవుని వాక్యం చదవకపోయినా, వాక్యానుసారంగా లోబడకపోయినా, దేవుని మాటలు నాకేంటిలే, మందిరానికి వెళ్తే ఏమొస్తుందో అనుకుంటే కుటుంబాలు చాలా సమస్యలు చొరబడతాయి. సాతానుగాడు నిన్ను పట్టుకుంటాడు. భర్తను పట్టుకోవచ్చు, భార్యను పట్టుకోవచ్చు, తల్లిని పట్టుకోవచ్చు, తండ్రిని పట్టుకోవచ్చు, ఏప్రిల్ని పట్టుకోవచ్చు, ఆడపడుచుని పట్టుకోవచ్చు, చెల్లిని పట్టుకోవచ్చు, అన్నని పట్టుకోవచ్చు, పిల్లలను పట్టుకోవచ్చు, పశువులు పట్టుకోవచ్చు, వ్యాపారాన్ని పట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు గలిబిలి పెట్టి నిన్ను నాశనం చేయటానికి. బైబిల్ చదువు, ప్రార్థనకు రా, దేవుని సందులో వాక్యం నేర్చుకో, ప్రార్థన మానకుండా నువ్వు రావటం వల్ల నీకు మేలు తప్ప శాపం రాదు.
ఫంక్షన్కి వెళ్ళటం వల్ల నీకు ఏం ఒరిగిపోదు. ఫంక్షన్కి వెళ్ళి ప్రార్థన మనిషి ఫంక్షన్కి వెళ్ళి పనికి వెళ్ళటం వల్ల, రాజకీయ సభకి వెళ్ళటం వల్ల నీకు మేలు జరిగిద్దా, మందిరానికి రావటం వల్ల మేలు జరిగిద్దా? చెప్పరమ్మా. అవి అలాగా అంటారు, కానీ ఆ టయానికి వస్తే వెళ్ళిపోతారు. తర్వాత సమస్య వస్తే బాధ. మందిరానికి రావటం వల్ల నేర్చుకుంటున్నాం కదా. చెప్పరమ్మా, ఏం నేర్పుతాడు దేవుడు? వాక్యమే నేర్పుతాడు. చక్కగా ఉండండి అమ్మ, భర్తను గౌరవించండి, భార్యను గౌరవించండి, ప్రేమించండి, లోబడండి, తండ్రిని గౌరవించు, తల్లిని ప్రేమించు, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, అలా తిట్టకూడదు అమ్మ, ఇలాగ ఉండాలమ్మా అని బైబిల్ చెప్తుందా? ఇంకెక్కడన్నా చెప్తారా? మందిరానికి రావటం వల్ల నష్టమా మేలా? మరి ఎందుకు మానేస్తున్నారు మందిరాలు? ఎంత నిర్లక్ష్యం. దేవుని మందిరానికి రాకపోవటం వల్ల చూసారా సమస్యలు. నేను చెప్తూ ఉంటాను, ప్రార్థన రెండమ్మ అని, ప్రార్థన చేసుకోండి అమ్మ అని అంటాను. దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి, పాస్టర్ అమ్మ గారితో సహవాసం ఉండాలి, దేవుని సన్నిధితో దేవునితో సహవాసం ఉండాలి. వాక్యంతో సహవాసం ఉన్నప్పుడు ఈ బయటి సహవాసాలు ఉండవండి. నేను చెప్తున్నాను కదా, నేను మరలా చెప్తున్నాను, మీ పిల్లలనైనా, మీ కూతుళ్ళనైనా, మీ కొడుకులనైనా, మీ మనవలనైనా, ఎవరినైనా వాళ్ళ ఎదుగుదలను చూసి సంతోషపడిపోవద్దు. వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి చదువుకోవద్దు. నువ్వు తినేసి శుభ్రంగా తెచ్చిపెట్టిన ప్రార్థనకి వెళ్ళిన రావద్దు. ఖచ్చితంగా వాళ్ళ ప్రార్థనకు వచ్చేదాకా నిలబడండి అక్కడ. నీకు క్షేమ, వాళ్ళ క్షేమ రేపు. లేకపోతే నువ్వు జీతాంతం చనిపోయేదాకే ఆడవాళ్ళక వాళ్ళ పరిస్థితి చూసి. ప్రార్థన రా, తర్వాత పని ఉంటే వెళ్ళదు కానీ, తర్వాత స్కూల్ ఉంటే వెళ్ళదు కానీ, తర్వాత నువ్వు ఈరోజు ప్రార్థన రా. రావటం వల్ల ఏమవుద్ది? నువ్వు చెప్పలేని అన్ని దేవుడు చెప్తాడు వాళ్ళకి. అవునే కదా? నువ్వు చెప్పలేనని దేవుడు మాట్లాడతాడు. ఆ ప్రార్థనలో ఏదో ఒక మాట ద్వారా నీ కూతురు, నీ కొడుకు, నీ మనవడు, మనవరాలు కొంచెమన్నా సరిచేయబడతాడు. తర్వాత వచ్చే పాపము, తర్వాత వచ్చే శాపం తప్పించబడతారు వాక్యాన్ని. నిజం. మీరు అందరూ తలలు దించుకుంటున్నారు కానీ ఇది వాస్తవం. ఇది హల్లెలూయా. ప్రార్థనలో అంత సంపాదన తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారని మీరు మీ పిల్లల్ని ఇళ్ళకి అడుగులేస్తున్నారేమో. ప్రార్థనకు రప్పించండి. మీ కోడలైనా, చండిబిడ్డ తల్లి అయినా, గర్భిణీ స్త్రీ అయినా, ముసలి వాళ్ళైనా నడవగలిగితే ఓపుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చుని 4 మాటలు వినమనంట. తర్వాత వచ్చి ఆ పరిస్థితిని దేవుడు తప్పిస్తాడు. మాటల ద్వారా వాళ్ళు సరిచేయబడతారు. బైబిల్ చదువుకున్నావా? ప్రార్థన చేసుకున్నావా? ఈరోజు ప్రార్థన జరిగింది వాళ్ళ ఇంటి దగ్గర. ఈరోజు చర్చలు శుక్రవారం, శనివారం ఉపవాస ప్రార్థన, ఈరోజు ఆదివారం లే, తర్వాత ఇవన్నీ ఉంటే తర్వాత చూద్దాం, మధ్యాహ్నం చెల్దిగలని ప్రార్థన రప్పితే ఎవరికండి మేలు? చెప్పరమ్మా. మీరు తెలివైన వాళ్ళే, మీరు బాగా తెలివైన వాళ్ళు. కానీ పరిస్థితిని మారిన తర్వాత నీ తెలివి ఏం చేయదు, పక్కోడి తెలివి కూడా ఏం చేయలేదు. ప్రార్థన రావటం వల్ల నేను చెప్పలేని అన్ని పిల్లలు నేర్చుకుంటారు. అవునా కదా? బాధ చేయగలుగుతారు. తల్లిదండ్రులు చెప్పరు, వాళ్ళకి చదువు రాకపోవచ్చు, బైబిల్ తెలియకపోవచ్చు, దేవుడు అంటే తెలియకపోవచ్చు, కానీ దేవుని సందులోకి రావటం వల్ల చాలా నేర్చుకునే పిల్లలే తల్లిదండ్రులు చెప్తారు. అమ్మ అలా కాదమ్మా, తిట్టకూడదమ్మా, ఏంటి నువ్వు అలా కాదు ఇలాగలని అంటారు. నువ్వు ఒక్కదాని వస్తే చాలు. అదే భోజనానికి అయితే 500 కట్నం పెడుతున్నారా, 500కి న్యాయం చేయాలి. భోజనానికి వెళ్ళాలి. అక్కడ ఫోటో దిగు, రా పిల్ల ఆగండా అంటే కెమెరామెన్ రా నువ్వు కూడా రా మళ్ళీ నువ్వు కూడా ఉంటేనే ఫోటో వస్తుంది. ప్రార్థనకు అంటామా? ప్రార్థనకు వస్తే మళ్ళీ ఏమవుతుంది? మంచి మాటలు నేర్చుకుని బాగుపడిపోతారు పిల్లలు. వాళ్ళు అలాగే ఉండాలి, సెల్లలు చూస్తూ ఉండాలి. ఇంటికాడు ఉంటే నీ దారి నీదే, నువ్వు అనుకుంటావు అంతే, కానీ వాళ్ళ మనసులు ఎలా ఉండే మీకు తెలియదు. నేను చాలా విషయం దైవజనుడికి చెప్తున్నాను. రోజులు భయంకరమైన సాతాను పరిస్థితులు ఉన్న రోజులు ఇవి. అన్ని అరిచేతుల్లోకి వచ్చేసినాయి. చేతులారా వాళ్ళ పాడవుతాం కదా, నువ్వే పాడు చేసిన దాని అవుతావు. నువ్వు మందిరానికి నడిపించబడకపోతే నీ పిల్లలు బడి లేకపోయినా పర్లేదు, గుడి ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. అవునా? పీజీలు కట్టి చదివిస్తాం, పీజీలు కట్టి బడిలో చర్చిలోకి రప్పిస్తావా? కానీ నువ్వు చేయవలసిన పని తెలుసు. చాలా గొప్ప మేలు. నీ పిల్లలకు ఒక మంచి పని, మంచి తల్లి అని ఎవరంటారని తెలుసా? నువ్వు వాళ్ళ మందిరానికి నడిపించగలిగిన వాళ్ళే మంచి తల్లి. నువ్వేం చెప్పొద్దు, ఏం చేయద్దు, మందిరానికి నడిపించు. నీ పిల్లలను, కోడలను, కొడుకును, మనలను దేవుడే ఏదో ఒక రోజు వాళ్ళు మాట్లాడాలి, మనసు మారుతుంది. జరగవలసిన నష్టం జరగకుండా ముందుగానే దేవుడు వాళ్ళని పరిశుద్ధపడతాడు. మందిరం మానొద్దు దయచేసి. మానేయటం వల్ల సాతానుగాడు ఏం చేస్తాడో చెప్పండమ్మా. అబ్బిద్ద మళ్ళీ బడికి వెళ్ళాలని అబ్బిద్దా, చదువుకోవాలని అబ్బిద్దా? ఉండదు, రాబోద్దు. ఈ లోకంలో కలిసిపోయావు. సహవాసాలన్నీ అభ్యసిని నీకు. దేవునితో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగును, అలాగే నీకు సమాధానం కలుగును అని ఉంటుంది యోబు గ్రంథంలో. దేవుని గ్రంథాన్ని చదువుతూ గైకొను, ధ్యానం చేయి, దేవుని వాక్యానికి లోబడు, నీ మనసు నిలుపుకో.
ప్రార్థనకి మందిరానికి మానకుండా రా, ప్రభు ప్రార్థనకు రా, వాక్యాన్ని విను, వాక్యం చెప్పిన ప్రకారంగా చేయి. ఖచ్చితంగా నీ కుటుంబం నువ్వు కట్టుకోగలుగుతాయి. అంత్య దినాల్లో ప్రతి శోధనను జయించగలుగుతావు. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. వాక్యం చదవటం వల్ల, పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల అనేక సత్యాలు మేము తెలుసుకోగలుగుతాం. మా బ్రతుకుని మేము సరిచేసుకోగలుగుతాం. మా నడతను మేము మార్చుకోగలుగుతాం ప్రభువా. తండ్రి, కుడికి కానీ ఎడమకి కానీ తప్పిపోం ప్రభువా. బైబిల్ చదవటం వల్ల, దాన్ని గమనించటం వల్ల, దేవుని వాక్యాన్ని గైకొనటం వల్ల, ఆ వాక్యం మీద మనసు పెట్టడం వల్ల, ఆ వాక్యం మీద దేవుని సన్నిధి మీద మనసు నిలుపుకోవటం వల్ల ఈ లోక ఆలోచనలు రావు, ఈ లోక సహవాసాలు రావు, ఈ లోక చెడగొట్టే పరిస్థితులు మా దగ్గరికి రానివ్వం ప్రభువా. ఎందుకంటే దేవుని మీద మనసు పెట్టాం కనుక దేవుని సన్నిధిలోనే మేము ఉండగలుగుతాం. దేవుని సన్నిధికి వెళ్ళాలని మా మనసు ఉంటుంది, దేవుని వాక్యం వినాలని మా మనసు ఉంటుంది, ప్రార్థన చేసుకోవాలని మా మనసు ఉంటుంది. ప్రార్థన ద్వారా బ్రతుకుతున్నాం కనుకనే ఏ చెడు పనులు మా కుటుంబంలో, మా జీవితంలో జరగకూడదని మేము జాగ్రత్త పడగలుగుతాం ప్రభువా. కానీ చాలామంది ఇళ్ళకాడ ఉంటున్నారు, వండుకోవటం, తినటం, పనికి వెళ్ళటమే వాళ్ళ జీవితం అనుకుంటున్నారు నాయన. చాలామంది తల్లులు కూడా కొడుకు ప్రార్థన రాకపోయినా అలాగే ఉంటున్నారు, కూతురు ప్రార్థన రాకపోయినా, మనవరాలు, కోడలు, పిల్లలు, మనవరు ప్రార్థన రాకపోయినా బాగోలేదండి, ప్రెగ్నెంట్ అండి, చంటి పెడతాలండి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ మనసులు ఎలా మారిపోతున్నాయో, సాతానుగాడు ఎలా పట్టి పీడిస్తున్నాడో తెలియట్లేదు నాయన. ఆ నష్టాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏ పరిస్థితులున్నా దేవుని సన్నిధికి మానకుండా రావాలి. మానకుండా ప్రతి సన్నిధిలోకి వచ్చి వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి ప్రార్థన చేసుకోగలిగితే వాళ్ళ పిల్లలు భూమి మీద క్షేమంగా సాతానికి పట్టబడకుండా బ్రతకగలుగుతారయ్యా. అది తల్లులతో మాట్లాడండి, తండ్రులతో మాట్లాడండి నాయన. తర్వాత నష్టం జరిగాక బాధపడిన పరిస్థితి ఏమి లేదు నాయన. చాలామంది ఈరోజు కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏంటో అర్థం అవ్వట్లేదు ప్రభువా. వాళ్ళతో మాట్లాడండి అయ్యా. అన్నీ ఉంటున్నారు, అన్నిట్లకి వెళ్తున్నారు. ప్రార్థన బాగు చేసేదంటే ఎవరికి అవసరం ఉండదు, బాగుపడేది ఎవరికి అవసరంలే, మంచి చేసేది ఎవరికి అవసరంలే, చెడగొట్టేది చెడిపోయే దగ్గరికి కావాలి జనాలకే. ఈరోజు సంఘ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ గ్రంథం చేత పట్టుకుని ఆ గ్రంథంలో ఉన్న బైబిల్ చదువుతాం వల్ల బ్రతుకులు బాగుపడతాయి, జీవితాలు చక్కబడతాయి. ఆ వాక్యాన్ని గైకొనటం వల్ల, ఆ వాక్యాన్ని ధ్యానం చేయటం వల్ల, దేవుని మాటల మీద మనసు పెట్టడం వల్ల, ప్రార్థనకి రావటం వల్ల జీవితాలు దీవించబడతాయి, కట్టబడతాయి, పిల్లలు కట్టబడతారని వారు తెలుసుకునే భాగ్యం దయచేయండి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉందో వారు నాయన నీ కృపను పొందుకున్న వారు అవుతారయ్యా. నీ బిడ్డలందరితో ఈరోజు మాట్లాడారు, సహాయించండి. ఇంకా ఇళ్ళకాడ ఉన్న వాళ్ళతో, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో, దేవుని సన్నిధి అంటే వారితో మాట్లాడండి అయ్యా. నీ సహాయం చేయండి. ఈ సమయంలో పరిశుద్ధ బలలోకి మేము వెళ్తుండగా నీ కృపను అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామం పేట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్.